పూర్తిగా ముస్తాబైన ఏమిటి కథ? కొత్త బేరమ తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత మొక్కు పట్టని వచ్చానివి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకి మిచ్చేదనన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. అయినా ఇది ఏమి పాపమో కానీ మీ మగవారులు మా ఆడవారిని నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. హాస్యమన కన్న మాటకు ఇంతలు కిందలకు. హాస్యమా? హాస్యమునకు కూడా హద్దుండవలను. అయినా వడలమండు హాస్యములా? పోనిమ్ము పొరపాటు కానీ సుబ్బిశెట్టి అందులకు వచ్చిన అదిగో మనసులో ఏదో మరణం ఉండనే ఉన్నది. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మమ్మను వచ్చిన సోమి ఎమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కనుక సరిగి అతను తలుపు తెచ్చుకొని బండాలు బయటకు వచ్చినాడు. ఆ పాటును అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినా. అంతటా అతనికి అనుమానము కలుగున్నట్లు కోడిగుములు అడుచు కొంత దూరం వెంట వెళ్ళారు. అతని రాకను గురించి ఈతను అడిగే ఉండవచ్చు, కానీ అతనేమి చెప్పినో తెలియనప్పుడు నేనేమి చెప్పినో చిక్కేని. పోనీ ఈ తర్వాత తుక్కి చూచేదను. చూడండి, ఎందుకు ఏతెంచితమని అతనే అడగలేకపోతే ఏమని చెప్పాను? మేళ్ళము కావలసి వచ్చినారని చెప్పినాడు. చెప్పానా? మరి మీ సందేహం ఎందులకు? నా సందేహమా? చెప్పినా కోపగించుకోరు కదా. కోపం ఎందులకు? నా ఎందేదని పాపముండిన కదా. అది చెప్పెదను. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమ్మన బోక బెదరు చూడని నాన్నబోవటయ్యారని ఆ సందేహం. అదిగో ముఖం చిట్టుస్తా అప్పుడే వచ్చింది నాకు. ఆ సంగతి కూడా అతను అడగలేకపోతున్నా. అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశం వలన పరమాధర్మ చేత కుశల పరిస్థితులు వేయించు పోతు అందులో వలన అడుగుటకు అవకాశం కుదరలేదు. అట్లయినా నేనే చెప్పేది ఆలకింపుడు. ఏమని? మేడముల గురించి మాట్లాడుటకై మా అమ్మ అతన్ని వెంట పెట్టుకుని మేడ మీదకి వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మము కదా. కనుక కూర్చున్నామని కుర్చీ వేసి తాంబూలం ఇయ్యగా ఏం చేశాడు? అతను వచ్చిన పని విడిచిపెట్టి అధిక ప్రసంగం మొదలు పెట్టినాడు. అలాంటి వాళ్ళను గుమ్మములోనికి ఇంట్లోకి ఎందుకు రానిచ్చాడు? అందుకు నాకు చికాకు వచ్చి చప్పున మేడ దిగి వచ్చింది. మా అమ్మ నా మనసు తెలుసుకుని అతనికి తోట చూపించటకని విషయం మీద దొడ్డిలోనికి తీసుకుపోయి అలాగను ఆవులకు సాగనంపినది. నడిచిన సంగతి ఇది. మీరు నమ్మండి నమ్మకపోండి. వేదముఖమా, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంత అబద్ధము చెప్పు అని నా నమ్మకము. మీతోడనే కాదండి, నేనెవరితోడనూ అబద్ధం ఆడను. చింతమణి ఈ కులములో పుట్టవలసినది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇదే కారణము. సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతమణి. ఎందరూ
సరే మీ పొగడ్తలకేమి గాని ఇంతకు వెళ్ళిన పని ఏమైనదో? ఏమొకటికేమో దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటిపట్టెలతో, చేతులు చివంబరాకులు, హృదయములు కుమ్మక్కలు చేయుచుండు. సరే ఇదంతయో చావు కబురు చల్లగా చెప్పడికేనన్నమాట. ఇప్పుడు కింతియే కానీ 2-3 దినములలో తప్పక సానుకూలం. మొన్నటి వరకు రేపు ఆ రేపుకి ఇప్పుడు మరో 2 త్రోపులు కూడా తగినవన్నమాట. కాదు నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్టు. ఇంతవరకు ఎదిగో అదిగో త్రిప్పిన ఆ తొంట చేతులన్నీ తీసుకొచ్చి మా ఇంటికి తోరణములు కట్టేదన్నమాట. మాట సాత్వముగా వెనక మండిపడినా నేనేమి చెప్పగలను? చిరాకుమారి చివరంట విను. వద్దు, చెప్పే మాట విను. ఇంకా మీరేమీ చెప్పవలదు. 20 దినముల నుండి విని నా ప్రాణం విసిగినది. ప్రతిదినము మా అమ్మ చేత మాటలు పడలేక చచ్చిపోతున్నాను. మధ్యాహ్నము మీరు వెళ్ళింది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను గనక భరించితిని, కానీ వేరొకరైతే ఏ మందో మాకో మృంగి చావవలసినదే. ఆ బాధలనిక పడలేను. చూడండి, ఇక నుండి మీ దారి మీదే. అట్లయినా నేను విడచలేను ప్రతిగరణ పిడచిది బంధువర్గములా, పిడచిది బంధువర్గములా, వీడికి ప్రాణములకు మిత్రులను విడచితి ఇల్లు విడచితి ఎక్కు దిక్కులను విడచితి ఎక్కు దిక్కులను విడువదే దేశము
కానీ ఈ నెలలో ఎర్రని యాగాన్ని అయినా ఇచ్చినారా? మా అమ్మకు నేను ఏ సమాధానం చెప్పాలి చెప్పండి. ఏమన్నావు చింతామణి? ఎర్రని యాగాన్ని అయినా ఇచ్చినారా? ఎక్కడికి వెళ్ళినక్కడనే చుక్క ఎదురగినప్పుడు నేను మాత్రమేమి చేయగలను చింతామణి? నాకు నీకేమైనా ఉపేక్షగా ఉందా? పాతలనాటి క్షేత్రములెల్ల తెగదూమి, పాతలనాటి క్షేత్రములెల్ల తెగదూమి, గోకిళ్ళతో తెచ్చి పోసినాను. కంచి కట్టిన ఇల్లు నా యాదులకు దిక్కయించి వస్త్రములు చేయుచునా. నిజమే కదా? అత్తవారిచ్చిన అంటు మామిడి దాట నీవు కోరగా రాజు ఇచ్చినానా. వాస్తవం. కొలసటి మేలి సొమ్ములు, కొలసటి మేలి సొమ్ములు పుస్తతో గూడగొని వచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్ల కులము వారెల్ల నీకిది కూడదు కూడదు. కలిగి నేను ప్రియా మీరు చెప్పిన
చెప్పేదంటే అదర్థమేనండి. కానీ నేను మాత్రం మీకేమి లోటు చేసినాను చెప్పండి. తనకు కలిగినదెల్లా ధారబోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరు మేడ కట్టించిన పోలీసెట్టిని పారద్రోలినాను. మాన్యములు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరిన బంగారు కొళ్ళనే నీయు తెచ్చు పెద్ద శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగే చిత్తకార్తె కుక్కలవలే ఇలు చుట్టూ గ్రుమ్మరినుడగాల్చి మాయమ్మ నన్నవుత కసరుజానా. మాయమ్మ నన్నవుత కసరుజానా. మీగే లోబడి ఉన్నాను నిజముగాను. నాకే లోబడి ఉన్నావు నిజముగా. నీవు లోటు చేస్తావని ఏ చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడిందా? ఆ దినములు కొంచెం తారుమారగినప్పుడు ఇట్టి గృహ చిత్రం నెత్రబారికాయ ఉండమే, కానీ పడిన గోడలో పడినట్లే ఉండవు. దైవ మందులకే ఈ పూట అతను తారసలింపజేసినాడు. ఎవరా తెలుపుకోగా వీరి గురించి పూర్తిగా ఇచ్చినాడు. పోనీ ఇప్పుడు చెప్పండి.
బిల్వమంగళుడనా? బిల్వమంగళుడనా? ఏటి ఆవల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దలు కట్టుకుని కాపాడుతున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఓ, ఆ రోజు నేను చూచిన అందగాడే కాబోలు. ఏమండి, మరి ఎర్రగా పుష్టిగా ఎత్తుగా ఉంటాడే ఆయనేనా? అవును అవును ఆయనే, అవును ఆయనే. నీవెప్పుడు చూసి అది అది ఒకసారి వేణుగోపాల స్వామి వారి కోవెలను ఏదో కళ్యాణ సమయంలో కాబోలు చూసినాను, అంతేనండి, అంతే. అలాగా? ఏమండి, వారు చాలా భాగ్యవంతులని విన్నారు. వారికి ఏ పరిస్థితి ఉండేది? 40 లక్షల వరకు ఉన్నది నా నమ్మకం. 40 లక్షలే? ప్రకృత మిరము ఆ బిల్వమంగళుడు నేను సహచాయను. నేనే అతను, అతనే నేను. మేమిరువురము ఆడిన ఒక్క చలో
ఏమండి అట్టి వారు విడిపోవటం ఎట్లు సంభవించినది? వారు విడిపోవటం ఎట్లు సంభవించిందా? అతనేమో అతను ఆంధ్రం సాలించి పాఠశాలలో ప్రవేశించినాడు. నేను చదువు సాలించి అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చినాం. ఈ మధ్య వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతా అతను వసూలు చేసినారట. నాకు అతనే జ్ఞప్తికి వచ్చిండా వదులు కొరకు వారిని వీరిని దేవుడిచ్చి కూర్చున్నా. మరి నేనేమడిగినా ఇస్తాడు. అంత మంచివారా? ఏం లేదు కానీ మధ్యలో